కేసీఆర్ ప్రతిపక్ష లీడరు కాబట్టి పదేండ్ల తెలంగాణ ఏలినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి కొంచెం గౌరవం ఇవ్వవలసి ఉండే. నేను కొంతమంది మిత్రులను అడిగిన, ఇక చాలామంది విశ్లేషకులు, ఎందుకు ఎన్ని రోజులు కేసీఆర్ ఎందుకు ఓపిక పట్టిండు, ఎందుకు రావడం లేదు, అసలు బయటకు వస్తాడా రాడా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని తెచ్చినామని చెప్పేసి చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు, మరి వాటిని ప్రశ్నించడానికి బయటకు రావడం లేదు. హైడ్రా వల్ల చాలామంది బాధితులు రోడ్లు ఎక్కిరు, వారికి అండగా నిలిచేందుకు కేసీఆర్ బయటికి రాలేదు. ఈ మూసి పునరుజ్జీవనం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయం తీసుకుంటూ దానివల్ల కొంతమంది మూసి నిర్వాసితులు నష్టపోతా ఉన్నారు. దాని గురించి మరి కేసీఆర్ బయటకు రాలేదు. అసలు కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు, అసెంబ్లీకి ఇవేందో అసెంబ్లీకి కూడా ఎందుకు రావడం లేదు అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, కేసీఆర్ గౌరవం ఉన్న కాడనే ఉంటాడు, అగౌరవపరిచే దగ్గర ఉండడు. ఎందుకు అని అంటే తన వ్యక్తిత్వం అటువంటిది. ఇప్పుడు కావాలని కేసీఆర్ అసెంబ్లీకి రావద్దనే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి అంశాలైతే చూస్తాం. సో అందుకోసమే విలువలేని చోట నేను ఉండను అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా, అందుకోసం ఇన్ని రోజులు బయటకు రాలేదు అన్నట్టుగా మరి కేసీఆర్ సంబంధించి దగ్గర ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు విశ్లేషకులుగా చెప్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా.